Hey guys, welcome back to our channel Telugu to English Teacher here. In today's video, I am going to share with you some sentences that are related to talking related sentences. టాకింగ్ అంటే మాట్లాడడానికి సంబంధించి ఎన్నో రకాల కన్వర్జేషన్స్ మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం కదా, కానీ వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో మనలో చాలామందికి తెలియదు. సో మనందరి కోసం ఈ వీడియో అండ్ ఎగ్జాంపుల్స్తో ఈజీ వేలో ఇంగ్లీష్ ఏ విధంగా నేర్చుకోవాలో కూడా ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అంతే చాలు. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే మరిన్ని వీడియోస్ ముందుగానే మీరు చూసేయచ్చు. ఇప్పుడైతే నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బంకమట్టిని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తారు అని నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగాను కదా. ఆన్సర్ క్లే సాయిల్. బంకమట్టి అంటే క్లే సాయిల్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. సో దీనికి ఎంతమంది ఆన్సర్ తెలిసినా కూడా కామెంట్ చేయడానికి ఆలోచించారు? మీకు తెలిసిన ఆన్సర్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, అది తప్పో కరెక్టో నెక్స్ట్ వీడియోలో చూసుకోవచ్చు. 2 ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? వేర్ డిడ్ యూ గో వితౌట్ టెల్లింగ్ మీ? వేర్ డిడ్ యూ గో వితౌట్ టెల్లింగ్ మీ? ఈ విధంగా ఇంగ్లీష్లో అడగాలి. ఈ 2 క్వశ్చన్స్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఎంత దూరం ఈ సెంటెన్స్ని ఆర్ ఈ వర్డ్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా డైలీ లైఫ్లో. సో దీని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తారో లేదా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో తెలిస్తే కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, నాకు వచ్చే టైం లేదు. ఈ సెంటెన్స్ని కూడా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు గనక తెలిస్తే ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ చేసి చెప్పండి. నేను 2 ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. సెంటెన్స్ నెంబర్ 1, నువ్వు అవసరమైతేనే మాట్లాడతావా? మనం ఇలా కూడా అంటూ ఉంటాం కదా. డూ యూ టాక్ టు మీ ఓన్లీ వెన్ యూ నీడ్ టు? ఫర్ ఎగ్జాంపుల్, I have noticed many times that you talk to me only when you need to. అంటే నేను నిన్ను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను లేదా గుర్తించాను, నువ్వు నీకు అవసరమైనప్పుడు మాత్రమే నాతో మాట్లాడుతున్నావు అని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్, రిమెంబర్ దట్. ఆర్ రిమెంబర్ దట్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్, ఇలా కూడా చెప్పొచ్చు. అంటే ఈ విధమైన బిహేవియర్ లేదా ఈ విధమైన ప్రవర్తన మంచిది కాదు, గుర్తుపెట్టుకో అని అర్థం. రిమెంబర్ దట్ అంటే గుర్తుంచుకో లేదా గుర్తుపెట్టుకో అని. సెకండ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీతో ఏది మాట్లాడినా తప్పే. నో మ్యాటర్ వాట్ ఈజ్ సెయిడ్ టు యూ, ఇట్ ఫీల్స్ రాంగ్ టు యూ. ఈ విధంగా కూడా మనం అంటూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్వన్ సేస్ దట్ వాట్ ఐ హ్యావ్ సెయిడ్ ఈజ్ రాంగ్, డోంట్ టాక్ టు మీ. అంటే నేను చెప్పింది తప్పని ఎవరైనా చెప్తే నాతో మాట్లాడొద్దు, ఇలా కూడా అంటూ ఉంటాం కదా. నేను చెప్పింది కరెక్టే, ఇది తప్పని ఎవరి దగ్గరైనా ప్రూవ్ చేస్తే నా దగ్గర మాట్లాడొద్దు అని మనం చాలాసార్లు అంటూ ఉంటాం కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, I will not admit that every word I say is wrong. అంటే నేను చెప్పే ప్రతి మాట తప్పు అంటే దాన్ని నేను ఒప్పుకోను. I will not admit అంటే నేను ఒప్పుకోను అని అర్థం వస్తుంది. థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాకు అనిపించింది మాట్లాడాను. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటాం కదా. I spoke what I felt. Felt అంటే అనిపించడం అని. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఆర్ రాంగ్ ఐ సెయిడ్ వాట్ ఐ ఫెల్ట్. అంటే తప్పో ఒప్పో, నాకు అనిపించింది నేను చెప్పాను లేదా నాకు అనిపించింది నేను మాట్లాడాను, ఇలా కూడా అంటాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వాట్ సీమ్స్ రైట్ టు మీ మే సీమ్ రాంగ్ టు యూ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. అంటే నాకు సరైనది అని అనిపించింది, నీకు తప్పుగా అనిపించవచ్చు, దానికి నేనేమీ చేయలేను. ఐ కాంట్ హెల్ప్ ఇట్ అంటే దానికి నేనేమీ చేయలేను అని. ఇలా కూడా మనం చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటాం కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో,
ఏదైనా అయితే తర్వాత చూసుకుందాం ఇలా కూడా చాలామంది అంటూ ఉంటారు కదా. లెట్స్ సీ లేటర్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్. లెట్స్ సీ లేటర్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ ఆల్సో సీ వాట్ యూ కెన్ డూ. ఐ విల్ ఆల్సో సీ వాట్ యూ కెన్ డూ అంటే నువ్వు ఏం చేయగలవో నేను కూడా చూస్తాను. ఇలా కూడా మనం అంటూ ఉంటాం కదా, చాలా వినే ఉంటాము. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ నో వెరీ వెల్ దట్ యూ ఓన్లీ స్పీక్ వర్డ్స్. ఐ నో వెరీ వెల్ దట్ యూ ఓన్లీ స్పీక్ వర్డ్స్ అంటే నువ్వు మాటలు మాత్రమే మాట్లాడతావని నాకు బాగా తెలుసు, లేదా నువ్వు మాటలు మాత్రమే మాట్లాడతావని నాకు చాలా బాగా తెలుసు అని. అంటే ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఏది చేయలేరు అని ఈ ఉద్దేశం. ఇలా మనం రెగ్యులర్గా కూడా చాలా కన్వర్జేషన్లో వినే ఉంటాం కదా. సో నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఏది కూడా సూటిగా చెప్పట్లేదు. యు ఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. యు ఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ వితౌట్ టెల్లింగ్ ద ట్రూత్. యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ వితౌట్ టెల్లింగ్ ద ట్రూత్ అంటే నువ్వు నిజమేంటో చెప్పకుండా ఏదేదో సుత్తి మాట్లాడుతున్నావు అని. అంటే నిజం దాచిపెట్టి ఏదేదో చెప్పేటప్పుడు ఇలా అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ సేయింగ్ సంథింగ్ వితౌట్ యాక్చువల్లీ సేయింగ్ ఎనీథింగ్. యు ఆర్ సేయింగ్ సంథింగ్ వితౌట్ యాక్చువల్లీ సేయింగ్ ఎనీథింగ్ అంటే నువ్వు ఏది చెప్పకుండా లేదా అసలు విషయం ఏంటో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు అని. అంటే యాక్చువల్గా నిజం ఏంటి లేదా యాక్చువల్గా మ్యాటర్ ఏంటి చెప్పకుండా వేరే టాపిక్ మాట్లాడుతున్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. సో నెక్స్ట్ సెంటెన్స్, సమాధానం లేకపోతే నోరు మూసుకో. ఇలా కూడా అంటూ ఉంటాం కదా. ఇఫ్ యూ కాంట్ ఆన్సర్ షటప్. ఇఫ్ యూ కాంట్ ఆన్సర్ షటప్ ఆర్ ఇఫ్ యూ కెన్ నాట్ ఆన్సర్ షటప్. ఫర్ ఎగ్జాంపుల్, let me ask you 2 straight questions. If you can answer them, tell me. Let me ask you 2 straight questions. If you can answer them, tell me. అంటే నేను 2 క్వశ్చన్స్ అడగనివ్వు, వాటికి నీకు ఆన్సర్స్ తెలిస్తే సమాధానం చెప్పు, లేదా వాటికి నీకు ఆన్సర్స్ తెలిస్తే నాకు సమాధానం చెప్పు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ కేర్ వాట్ యూ సే వితౌట్ లిజనింగ్ టు మీ. ఐ డోంట్ కేర్ వాట్ యూ సే వితౌట్ లిజనింగ్ టు మీ అంటే మాట వినకుండా నువ్వు ఏది చెప్పినా కూడా నేను పట్టించుకోను, లేదా నువ్వు నా మాట వినకుండా ఏది చెప్పినా సరే నేను అది పట్టించుకోను అని. ఇలా కూడా మనం రెగ్యులర్ కన్వర్జేషన్స్లో అంటూ ఉంటాం కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎప్పుడు తింటూనే ఉంటావా. ఎక్కువగా తినే వాళ్ళ దగ్గర ఇలా అంటూ ఉంటాం కదా. డూ యూ ఆల్వేస్ ఈట్. డూ యూ ఆల్వేస్ ఈట్. ఫర్ ఎగ్జాంపుల్, whenever I see you, you are still eating but not gaining any weight. Whenever I see you, you are still eating but not gaining any weight అంటే నేను చూసినప్పుడల్లా నువ్వు తింటూనే ఉంటావు కానీ అసలు వెయిటే గెయిన్ అవ్వడం లేదు, లేదా బరువు అస్సలు పెరగడం లేదు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హౌ కెన్ యూ నాట్ గెట్ ఫ్యాట్ నో మ్యాటర్ హౌ మచ్ యూ ఈట్. హౌ కెన్ యూ నాట్ గెట్ ఫ్యాట్ నో మ్యాటర్ హౌ మచ్ యూ ఈట్ అంటే ఎంత తిన్నా కూడా లావ్ అవ్వకుండా ఎలా ఉండగలుగుతున్నావు అని. ఇది కొందరికి మాత్రమే సాధ్యం కదా. ఎంత తిన్నా కూడా వాళ్ళు లావ్ అవ్వరు. కొందరేమో కొంచెం తిన్నా సరే ఎక్కువగా లావ్ అవుతూ ఉంటారు. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీతో మాట్లాడితే నాకు తలనొప్పే. ఇలా కూడా అంటూ ఉంటాం కదా. టాకింగ్ టు యూ గివ్స్ మీ ఏ హెడేక్. టాకింగ్ టు యూ గివ్స్ మీ ఏ హెడేక్. ఫర్ ఎగ్జాంపుల్, I am getting a headache because of the meaningless words you speak. I am getting a headache because of the meaningless words you speak అంటే నాకు చాలా తలనొప్పిగా ఉంది, లేదా నువ్వు మాట్లాడే అర్థం లేని మాటలకు నాకు చాలా తలనొప్పిగా ఉంది అని, లేదా తలనొప్పి వస్తుంది అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ టాకింగ్ టూ మచ్ దట్ ఐ డోంట్ కేర్ వాట్ యు సే. యు ఆర్ టాకింగ్ టూ మచ్ దట్ ఐ డోంట్ కేర్ వాట్ యు సే అంటే నువ్వు పట్టించుకోవడం లేదు అని, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని. ఇది కూడా రెగ్యులర్ కన్వర్జేషన్లో వింటూ ఉంటాం కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని, అంటే తెలుసు కదా, తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్తో ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ సపోర్టింగ్ మీ అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్. బాయ్, లవ్ యూ ఆల్.